లేకపోతే నిజాలా? వాదన. రైట్. ఏంటి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యా, మనందరం ఇప్పుడు సిగ్గుపడాల్సిన సమయం. ఎందుకంటే రాజకీయ పార్టీల మీద నెపం వేసేసుకొని ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ ఛిద్రమైపోతున్నటువంటి రోజు కూలీల బతుకులు, మధ్యతరగతి వాళ్ళ బతుకులు. మీరు మీరు 420 అంటే ఆయన 840 అవుతాడు. ఇట్లా ఒకరి మీద ఒకరు వేసుకొని వాళ్ళ నెపంగా మీరేదో గొప్ప వాళ్ళని చెప్పుకునే ప్రయత్నాలు చేసుకోవడం. దానికి మీరు భజన చేయండి, మీరు స్టాండ్ అని కొట్టండి, విత్ స్టాండ్ అను, దానికి కళ్ళబుర్లి కబుర్లు చెప్పుడు. ఇంకా ఘోరంగా నాకైతే అసలు చాలాసార్లు సిగ్గు అనిపిస్తుంటుంది, బాధ అనిపిస్తుంటుంది. కానీ అసలు అది చదివిన తర్వాత ఏమనిపించలే. ధరలు పెరగడం వల్ల అదేంది ఈ ధరలు ఇవన్నీ పెరగడం వల్ల ఇంకా మంచి జరిగిందని ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కామెంట్ చేశాడు. దేశానికి మంచి జరిగింది. అంత అజ్ఞానమైన స్థితిలో అది చదివిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అసలు ఇంతలా భజన చేయాలా, ఇంత ఇడ్డిగా ప్రవర్తించాలా, అవసరమా? అందభక్తులు అంటున్నారు. అందుకే వాళ్ళకు ఓటేసే ప్రజల గురించి అక్కర్లేదు, పక్కనున్న ప్రజల గురించి అవసరం లేదు. ఇంతకు తనతో పాటు తన నిత్యం తిరుగుతుంటారు ఎవరు, ఒక కార్ డ్రైవరు, వాని కింద ఆ ఫోను గీను డైరీలో పట్టుకొని తిరిగే ఒక అటెండర్ లాంటి ఫోర్త్ క్యాడరీ. వన్ లైఫ్ స్టైల్ నెలల కోట్ల కాంట్రాక్ట్ ఆయనకేం ఉండవు కదా. నీ తోటున్న వాడిని బతుకు ఒకసారి ఇంటికెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు మీరు రవి గారు నాతో రండి, కెమెరా తీసుకొని 1 కిలోమీటర్ ప్రయాణం చేద్దాం, 2 వైపులా కెమెరా పెట్టి. మూసేసి ఉన్న టీ స్టాళ్ళు, అంగళ్ళు, షాపులు, హోటళ్ళు ఎన్ని, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్దాం ఎన్ని లైన్లో ఉంటాయి. లేదు మనకు దినసరి ఆటోలు రెంట్కి తీసుకునే వాళ్ళు ఉంటారు, ఏజెన్సీలు ఎక్కువైతే. నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ మన ఖైరతాబాదు బ్రిడ్జ్ దగ్గర ఆటోమొబైల్ ఏజెన్సీలు, ఫైనాన్స్ బాగా ఉంటాయి అక్కడ. అక్కడంటే ఒక రెఫరెన్స్ ఉంటే నువ్వు వెళ్తే నీకు ఆటో కిరాయికి ఇస్తాడు. పొద్దంతా తిప్పుకొని నీవు ఆయన కిరాయి ఏదో కట్టేసి నువ్వు తీసుకోలే. అవి తీసుకుంటానికి లేదు. ఒకవైపు ఈ డిజిటలైజేషన్ వచ్చేసరిగా ఓలా ట్యాక్స్లు ఇవి అయిన తర్వాత ఒక రకంగా వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లా ధరలు పెరుగుతూ ఉంటాయి. పెరిగిన ధరల ప్రకారం కస్టమర్ డబ్బులు ఇవ్వట్లేరు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఇవ్వట్లేరు. ఇక హోటళ్ళలో కూడా అంతే, పెంచారు 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, అయినా కూడా వర్కౌట్ కావట్లేదు. వాళ్ళకు ఆ కోటా ప్రకారం వచ్చేటువంటి ఆ కమర్షియల్ సిలిండరు కోటా ప్రకారం వచ్చే ధరకు వస్తే ఆ రోజు హోటల్ పెడుతున్నాడు. బ్లాకులో కొనే స్తోమత కూడా లేదు. సో అంటే ఆ రోజు పనిచేసే వాళ్ళ కూలీలు ఎటు పోవాలి, అడ్డ కిరాయి ఎటు పోవాలి. ఒకరోజు బంద్ చేస్తేనే 2,000, 3,000 నష్టం. మరి నెలల నుంచి ఈ బహుశా అంటే యుద్ధం కన్నా ముందే కమర్షియల్ పెంచేసాడు. యుద్ధ వాతావరణం అంటే యుద్ధం కన్నా ముందు కాదు, ఎన్నికల ఫలితాల ముందు. ఎన్నికలు జరుగుతున్నాగానే ఇక ఎన్నికలు అయిపోగానే ముందే అనుకున్నాం మనం దేశభక్తి నిరూపించుకోవాల్సిన సమయం దగ్గరకు వస్తుంది. ఎన్నికలు అయిపోతూ ఉన్నాయి. రోజు పెరిగే ధరలకు మనం దేశభక్తి ఉందా లేదా, విమర్శించిన వాళ్ళంతా దేశద్రోహులు, ఇవన్నీ సిద్ధంగా ఉండాలి, మనసుకి ప్రిపేర్గా ఉంటే చాలాసార్లు చెప్పాను. అదే జరుగుతూ ఉంది. ఇకపోతే యుద్ధం వస్తే పెరుగుతుంది కాబట్టి దాన్ని విమర్శించాలా. మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో ధరలు పెరిగితే మనకి ఈరోజు ఎందుకు పెరుగుతున్నాయో వాటికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా పెరిగిన మాట వాస్తవం. మరి వాళ్ళతో సమానం ఆ దేశాల్లో పెరిగినప్పుడు మన దేశంలో ఎందుకు పెరగలేదు? మన పక్కనున్న భూటాను, నేపాల్ లాంటి దేశాల్లో మనకన్నా పెట్రోల్ రేట్ ధర తక్కువగా ఉంది, వాళ్ళు పెంచిన ధర కూడా తక్కువనే ఉంది. మనకన్నా చిన్న రాష్ట్రాలు, మనకన్నా ఎగుమతులు దిగుమతులు అన్ని రకాల్లోనూ వాళ్ళ వెనకబడే ఉన్నారు. ఏ రకంగా లేదు, వాళ్ళ మన రూపాయి కన్నా తక్కువనే ఉంది. ప్రతిదీ వాళ్ళు ఆధారపడే బతుకుతారు. మరి ఆ దేశాల్లో లేదు, మరి మన దేశంలో ఎందుకు ఉందంటే దానికి ఎవరు సమాధానం చెప్పరు. ఇకపోతే విత్ అనలిస్టిక్గా చెప్తాను, ఒక అనలిస్ట్గా యుద్ధాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ గల్ఫ్ లాంటి దేశాల్లో వచ్చిన యుద్ధాల వల్లనే ఇంధనం ధర మీద ఎఫెక్ట్. ఇది మనందరం చూస్తున్న గుర్తు ఎప్పుడంటే 1990-91 పీరియడ్లో వచ్చినట్టు గల్ఫ్ యుద్ధము, ఇరాక్ దేశము ఆ కువైట్ లాంటి దేశాల మీద జరిగినటువంటి యుద్ధము, లేదా ఇరాకు మధ్యలో కొన్నాళ్ళు జరిగినటువంటి యుద్ధం. ఈ యుద్ధ కారణంగానే ధరల్లో పెరిగినాయి. అప్పుడు కూడా పెరిగినాయి. అప్పుడు ఎలా పెరిగినాయి? 105 రూపాయలు ఉన్నటువంటి 17 బ్యారక్ డాలర్లు ఉంది, $17 ఉంటుంది అప్పుడు 90లో. అది $41 పెరిగింది ఒక బ్యారక్ది. 17 నుంచి 41 అంటే 24, అంటే 150%, 140%, 140% పెరిగింది.
ఇప్పుడు 105 ఉన్న బ్యారెట్ ధర 114 వచ్చింది, $9 పెరిగింది, $9 పెరిగింది. 1990లో 24 అంటే 1.5%, 150% పెరిగింది అప్పుడు 90లో. ఇప్పుడు $9 మాత్రమే పెరిగింది. అయితే ఇప్పుడు మనం పెంచిన ధర ఏంటంటే పెట్రోల్కు సుమారు ₹8, 7.5 చిల్లర, డీజిల్కి 7.5, సిఎన్జి గ్యాస్ ₹4 పైగా, గ్యాస్ కమర్షియల్ గ్యాస్ ₹1000, డొమెస్టిక్ గ్యాస్ ₹60. ఇది 4 దఫాలుగా చిన్నగా ఒక్కొక్కటి రోజు ₹3, ₹4, 3, 30 పైసలు, 50 పైసలు పెంచుకుంటూ ఒకేసారి అయితే గుండె బలిగిపోతుంది. రాళ్ళు తీసుకొని కొడతారన్న భయానికేమో అప్పుడే 10 రోజులు కాలేదు 4 సార్లు పెంచారు. అప్పుడు పెరిగింది 1990 ఎంత పెరిగింది తెలుసా మీకు? టోటల్గా పెరిగింది. అప్పుడు జరిగింది సుమారు 16 నెలల యుద్ధం జరిగింది. అప్పుడు 16-18 నెలల యుద్ధం జరిగింది 1990 నుంచి 91 వరకు. సుమారు 16-17 నెలల యుద్ధం జరిగింది. టోటల్గా అప్పుడు పెరిగింది ఎంత అంటే ₹1.25. ₹1.25 17 నెలల్లో, 16-17 నెలల్లో పెరిగింది. మనకు అటు కొనుగోలు ధర పెరిగింది $24 హైక్ పెరిగితే ₹1.25 పెరిగింది. 1.25 పెరిగితే ఇప్పుడు $9 పెరిగిన దానికి మరి చూడండి ఎన్ని రకాలుగా జరిగింది. ఇంకా పోతే అప్పుడు బలహీనమైనటువంటి, అంటే నేను అనకూడదు, అది నిజం కూడా కాదు, బాగా పేరు ఏంటంటే బలహీనమైనటువంటి ఒక ప్రధానమంత్రి అని ఒక ముద్ర వేయించుకున్నాడు చంద్రశేఖర్ గారు. బట్ ఆయనే స్ట్రాంగ్, ఆయన పరిస్థితుల్లోనే ఈ విపత్కార పరిస్థితుల్లోనే మన బంగారం తీసుకెళ్ళి అక్కడ పెట్టి నిశ్చలత చేసేసి అది తప్పని పరిస్థితుల్లో ప్రజలను కాపాడుకున్నాడు, ప్రజల బతుకు చిత్రాన్ని కాపాడుతాడు. కానీ ఆయన మన బంగారం తాకట్టు పెట్టాడు అని ఒక ముద్ర వేసుకొచ్చారు. సరే, మరి ఆయనే దేశాన్ని అప్పుడు బతుకుల్లో మార్పు రాకుండా చూస్తే, సో మరి ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వీరుడు, ధీరుడు, ఇంకా చాలా పొగడతలు చేస్తూ ఉంటారు. సూర్యుడు, బయోలాజికల్ బర్త్, అది ఇంకా ఘోరం. అది నేను చెప్పలేను, బాగుండదు. ఇకపోతే మోడీ గారిని ఎందుకు అంత హైప్ చేస్తున్నారు అసలు అదే అర్థం కావట్లేదు. ఏంటి కారణం అనేది ఇక్కడ ఏం లేదు. నీ బ్రెయిన్ మొత్తం ఆల్రెడీ రిమోట్ కంట్రోల్కి వెళ్ళిపోయింది. గతంలో మనం టెలిపతి అట్లాంటి బాణమతి, చేతబడి లాంటిలో టెలిపతి అని కూడా ఒకటి ఉంటుంది. అంటే నువ్వేం చేయాలో నేను చెప్తుంటా ఇంప్లాంటిస్ స్టైల్లో. నీ మెదడులో ఆ సెల్స్లు నింపేశారు, నీ సెల్స్లు పనిచేయకుండా. దాన్ని కాల్డ్ వాట్సాప్ యూనివర్సిటీ. నువ్వేం చేసినా మంచిగానే కనపడుతుంది, నువ్వు ఏం చేసినా చెడుగానే పడుతుంది. ఇప్పుడు అదే కదా పెట్రోల్ ధరలు, ఈ ధరలు పెంచడం కూడా దేశభక్తి అనడం అంటే అంతకన్నా దరిద్రమైన ఆలోచన ఇంకా దేశంలో ఇక మనిషిగా దిగజారే ఆలోచన ఎవరికి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రపంచం మొత్తంలో వీళ్ళు చూసుకుంటే మన దేశంలో పెరిగి 4% కదా, ఎందుకంత గాబర్ అవుతారు అని మాట్లాడుతుంది. అవును, నీ పక్కన నేపాల్, భూటాన్ ఎట్లా పెరిగింది చూడండి, వాళ్ళ రూపాయి వాల్యూ ఇంత చూడండి. ఎక్కడో దేశాల గురించి నువ్వెందుకు? అయినా నా దేశం గొప్పది, నేను గొప్పని చెప్తున్నావు కదా, నేను ఆ దేశం గొప్పదని చెప్పట్లేను కదా. వాళ్ళ జీవనశైలులు వేరు, వాళ్ళకున్న అడ్మినిస్ట్రేషన్లు వేరు. అసలు ఇక్కడ జరిగిన పొరపాటు ఎక్కడంటే ఫస్ట్ ఇది అసలు ఈ పెరుగుదరల గురించి పాలసీ మార్చారు, మీకు గుర్తుందో లేదో. ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ పాలసీని ఈ పెట్రోల్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చేసాడు. ధరలు పెంచడం, తగ్గించుకోవడం. ఆ రోజు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఏ రోజు మార్కెట్ ప్రకారం ధరలు తగ్గుతాయన్నారు. మీరు ఇంతవరకు 1990 కాదు, ఇట్లా వీళ్ళు ఇచ్చిన 2014 నుంచి ఈ పాలసీ వచ్చిన కానీ చూసుకున్నాం. ఏ రోజన్నా ₹1, 1 పైసా, 3 పైసలు, 2 పైసల పెట్రోల్ ధర తగ్గింది ఎప్పుడైనా చూపిస్తారా? ఉందా క్యాలిక్యులేషన్? పెరుగుడే తప్పించి ఎప్పుడైనా తగ్గిందా? నాకైతే తగ్గినట్టు అయితే లేదు. ఒక్కసారి ఏదో ఒక జస్ట్ 2 పైసా ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది, గుర్తుంది. కానీ నిజామాబాద్ కూడా గుర్తులేదు. ఒకవేళ జరిగితే ఒక చిన్న 2 పైసలు ఏదో తగ్గింది సార్, అంతే. అదే ఏదో ఒక చిన్న గుర్తుంది. ఆ తర్వాత మళ్ళీ బంపరు అట్లా తగ్గించి తర్వాత జంప్ వేసాడు. ఏది విమర్శలు వస్తున్న కొత్తలో ఆ పీరియడ్లోనే. సో ఇకపోతే ఇంకొకటి, ఇక ఇది పెట్రోల్ విషయంలో అంటే 2 నెలలు బాగా ఓపిక పట్టి ఎన్నికల ఫలితాల కోసం వాళ్ళు టాస్క్ తీసుకుంటారు రాష్ట్రాలని. ఎందుకంటే ఆ రాష్ట్రాలలో వాళ్ళు రాకపోతే అసలు వాళ్ళ పార్టీ మనుగడకే ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లైఫ్ అండ్ డెత్ గేమ్ కోర్స్ కాబట్టి అన్ని రోజులు ఓర్చుకొని ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన దేశంలో లేకుండా ధరలు పెరుగుతుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి. దానికి ఆ సిస్టమ్ రెడీ చేసి పెట్టిపోయారు. అసలు మళ్ళీ మీరు అన్నట్టు ఆ నార్వే పర్యటన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే తరచూ కరోనా 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 అని చెప్తూ ఉంటారు మిత్రులు వీళ్ళంతా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కరోనా నుంచి మన భారతదేశం ఒక్కటే బయటపడలేదు. నిజంగా ఈ వీడియో నిజమేనంటావా? ఈ బీజేపీ మీడియా ప్రచారాల కోసం
వాళ్ళు చూడు సెటప్ పెద్ద సెటప్. ఐ నో దట్, ఐ నో, చూశాను. మరి ప్రేమ్ గాంధీ గారే చెప్పాలి. ఐ నో నేను చూసాను. ఎంత పెద్ద సెటప్లు పెట్టారు అసలు లైన్గా. అది నేషనల్ కానీ ఇక్కడ తెలుగు మీడియాలో కూడా నేను తెలుగు భవన్లు కూడా చూశాను నేను. అది నేను ఒక ఆన్లైన్ ఆర్గనైజ్డ్గా ఎలక్షన్ రిజల్ట్ రోజు. ఓకే సరే, ఓకే రైట్. ఏదైనా పోతే పార్టీ ప్రచారం కోసం చేసుకోవడం తప్పలేదు కానీ సార్, నేను కరోనా గురించి చెప్పబోతున్నాను. మన దేశం ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఏదండి అండమాన్ దగ్గర ఉండేటి వాళ్ళు జాతి ఇలినోవా జాతి అండమాన్ లోపల ఉంటారు. వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా ఒక తెగ పెరుగుతుంది. మనుషులు వెళ్తే దాడి చేస్తారు. వాళ్ళు కూడా కరోనా నుంచి బయటపడ్డవాళ్ళే. నేనేమంటున్నా, అడవి జాతులలో అడవి జంతువుల్లో అన్నీ బయటపడ్డాయి. అది మన గొప్పతనం ఏం, మన ఒక్కరికే గొప్పతనం కాదు కదా. ప్రతిసారి కరోనాక చేశారు అంటే కరోనా మన దేశంగా పాకిస్తాన్ కూడా జయించాడు, బంగ్లాదేశ్ కూడా జయించాడు, మరి మనం గొప్పగా ఎందుకు ఆ కరోనాను ఎందుకు గొప్పగా చెప్పుకోవాలి? ఏం కనిపెట్టారు? మళ్ళీ ఆయన మెడిసిన్ కనిపెట్టారని చెప్తారు. ఆ మెడిసిన్ని అన్ని దేశాలు రిజెక్ట్ చేసిన ఆ సిస్టమ్ వాళ్ళకి తెలవని సిస్టమ్ మనకు తెలిసిందా? వాళ్ళు ధైర్యం చేయలేదు, ఎందుకంటే నెగిటివిటీస్ తెలుసు, సైన్స్ గురించి వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు, పబ్లిసిటీ గురించి తెలుసు. సో అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ని వీళ్ళు ఫెయిల్యూర్స్ కూడా సక్సెస్గా ప్రజెంట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ని కూడా ఇది కూడా దేశభక్తి అని ప్రజెంట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మనం ఒక్కసారి, ఎందుకంటే రోజు రోజుకు ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం డబుల్ ఇంజిన్ సర్కారులో ఉన్నటువంటి పేపర్ లీకేజ్లు. ఈరోజు కూడా పేపర్ లీకేజ్ అయితే పాలిటెక్నిక్ కాలేజ్ అయితే తిరగబడి దాడి చేశారు ఆ విద్యార్థులు. వాస్తవాలు దాస్తే ఆ విధంగా తిరుగుబాటు వస్తూ ఉంటుంది. నీట్ పేపర్ విషయంలో కూడా నీటే కాదు, ఈరోజు ఎస్ఎస్సి గ్రేడ్ అదే అండర్ డిగ్రీ గ్రేడ్ అనుకుంటా తిరగబడ్డారు. అది పేపర్ లీకేజ్, అసమర్థత. రైట్ 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 ప్రేమ్ గాంధీ గారు, సరే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంటే కొన్ని నిజాలు మాట్లాడిందని నేను అనుకుంటున్నా. సో బీజేపీ ప్రభుత్వం కూడా మొత్తం ఘోరంగా ఈ దేశ ప్రజల్ని హింసించడానికి అధికారానికి వచ్చిందని నేనైతే అనుకోను. ఎందుకంటే దేశ భవిష్యత్తుని కాపాడడం కోసం, దేశ ఆర్థిక విధానాలను కాపాడడం కోసం, దేశాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. కానీ వచ్చినటువంటి ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి అంటే ఇది మా అసమర్థత అని చాటుకునే ప్రయత్నం చేసే కార్యక్రమం జరుగుతుంది తప్పితే ఇక్కడ అంటే ప్రజల్ని మోటివేట్ చేస్తున్నారు కానీ ఏం చేయాలనేది ఆలోచించట్లేదు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ పెరిగినటువంటి ధరలు రేపు ఇంకా పెరుమారం పడే అవకాశం